Let alpha comma beta are the roots of x square plus root 2x minus 8 is equal to 0. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేవి టూ రూట్స్గా చెప్తున్నారు. ఇఫ్ un is equal to alpha power n plus beta power n, then we have to find this value u10 plus root 2 u9 by 2 u8. ఓకే, సో ముందుగా ఇక్కడ మనకి యుఎన్ని ఈ ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ని యుఎన్గా ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇక్కడ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో అది ఇక్కడ మనం న్యూటన్స్ ఫార్ములా అప్లై చేసినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. న్యూటన్స్ ఫార్ములా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ని మనం యుఎన్గా పేరు పెట్టుకోవాలి. ఎక్స్ స్క్వేర్ అంటే యుఎన్, ఎక్స్ అంటే un మైనస్ 1, ఒక పవర్ డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ n కాస్త n మైనస్ 1. కాన్స్టాంట్ మనం un మైనస్ 2 అంటే ఇక్కడ x పవర్ 0 ఉంటుంది కదా. కాన్స్టాంట్ అంటే ఏంటి? x పవర్ 0 అంటే 2 పవర్స్. ఎక్స్ స్క్వేర్ని un అనుకుంటే ఇక్కడ x పవర్ 0 కాబట్టి 2 పవర్స్ డిక్రీజ్ అయింది కాబట్టి un మైనస్ 2. ఈ విధంగా పేర్లు మనం పెట్టుకోవాలి. సో ఇవి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? un. ఓకే, సో ఇక్కడ కోఎఫిషియంట్ అనేది 1, ఇక్కడ రూట్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఏంటి? un మైనస్ 1 మైనస్ 8 ఇంటూ ఇక్కడ కాన్స్టాంట్ అంటే x పవర్ 0 ఉంటుంది కదా. సో దానికి un మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే un ప్లస్ రూట్ 2 un మైనస్ 1 ఓకే ఈజ్ ఈక్వల్ టు 8 un మైనస్ 2. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే, సో లేదంటే మనం డైరెక్ట్గా పుట్ n ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ మనకి u10 u9 u8 ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ముందుగా ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 10 కాబట్టి మనం n ప్లస్లో 10 తీసుకుందాం. సో అన్నీ కూడా కాన్సెక్యూటివ్ 10 9 8 n మైనస్ 1 n మైనస్ 2. సో n ప్లస్లో 10 పెట్టుకుంటే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మనకి. సో పుట్ n ఈజ్ ఈక్వల్ టు 10 u10 రూట్ 2 u 10 మైనస్ 1 అంటే ఏంటి? 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 un మైనస్ 2 u 10 మైనస్ 2 అంటే ఏమొస్తుంది? u8. ఓకే, సో మనకేం కావాలి? ఇదిగో ఈ వాల్యూ కావాలి. సో u10 ప్లస్ రూట్ 2 u9 2u పవర్ 8. సో ఇందులో 2u పవర్ 8 వరకు లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే అంటే దీన్ని మనం 4 ఇంటూ 2u8గా ఎక్స్ప్రెస్ చేద్దాం. ఆ 2u8 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే డినామినేటర్లోకి వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి? 4. ఓకే, థ్యాంక్ యూ.